ఇప్పుడేందంటే దోపిడీ దొంగలు మంది కొంపలు ముంచిన దేడి దిమాగ్గాళ్ళు ఈ కాన్సెప్ట్ మీద ఒక చిన్నపాటి ముచ్చట చెప్తా. గీ నేరాలు గోరాలు మన ముచ్చట్లలో ఎందుకవ్వా, అసలే చిన్న పిల్లగాళ్ళు భయపడతారు అని అనేరు. అందుకే మరీ ఘోరమైన ముచ్చట్లు ఏం చెప్పను, మన చుట్టుముట్టే ఉండి తీయటి మాటలతోని మస్కా కొట్టి మందిని ముంచేటోళ్ళని చూయిస్తా. మీరు కూడా అలర్ట్గా ఉండాలి కదా నోళ్ళ. పాండ్రి మరి అట్లా పోయి చూద్దాం. వరెవ్వా అగో ఏమన్నా మెరుస్తున్నాయా ఎండి సామాను, ఎండి గిలాసులు, శంషాలు, కటోరాలు. అగో ఇటు దిక్కు చూడుర్రి పట్టగొలుసులు, కమ్మల బుట్టాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక దగ్గర చేస్తే నగల దుఃఖనమే అవుతుంది పట్టు అన్నట్టు ఇవన్నీ ఇప్పుడు పోలీస్ నారాయణపేట పోలీస్ టౌన్ లో పెట్టిరు. ఎందుకో ఈ పాటికే మీకు ఎరకయ్యే ఉంటది. అగగో వెనక దిక్కు ఈ ముసుగు వీరులు ఉన్నారు చూడు, వీళ్ళ చేతి వాటమే ఇదంతా. మహబూబ్ నగర్ వాళ్ళట ఇద్దరు దోస్తులు తాగుడు తినుడు జల్సా రాయులు లెక్క పైసలు ఖర్చు చేసి ఇట్లా బాగా మరిగిర్రు. ఇక వాటి కోసం దొంగతనాలకు తెగబడ్డరోలా. కానీ ఎంతకాలం అని జాక్కుంటారు చెప్పు, పోలీసులకు దొరికిరు. వాళ్ళ స్టైల్ కోటింగ్ ఇస్తే ఇవన్నీ బయటపడ్డాయి. నగలే కాదు లాస్ట్ కు బోరు మోటార్లు, ఫ్యాన్లు, కంప్యూటర్లు కూడా ఎత్తుకపోయారు ఆగడు పడ్డట్టు. వీళ్ళ దొంగేశం కొనబడెత్తు. ఇవన్నీ ఓడగొట్టుకున్న వాళ్ళు పాపం వాళ్ళెంత బాధపడ్డారో. ఏడ్చుకుంటే వీళ్ళకి ఎన్ని శాపాలు పెట్టిరో కదా. కాదా మరి ఇట్లా దొంగలు పడ్డారంటే పానం ఎంత కలుక్కుమంటది చెప్పు. ఈ దొంగల దౌడల దగ్గర పడ వీళ్ళది ఇట్లున్నదా. ఇగో ఇదే పోలీస్ టౌన్ లో ఇది చూడుర్రి. సెల్ ఫోన్లు చేతిలో పట్టుకుని ఎట్లా మురిసిపోతురో చూడు. వీళ్ళ ఈ ఫోన్లో ఎత్తుకపోయారోళ్ళ దొంగలు. పోలీసు వాళ్ళు దొరకబట్టి వాళ్ళకి అప్పచెప్పిరట. ఇక ఫోన్ చేతులకు రాగానే వీళ్ళది ఒక మురిపెమ్మా కాదా మరి. మనిషి బతుకంతా ఇప్పుడు ఫోన్లల్లనే ఉండే. పోయిందనుకున్న ఫోన్ దొరికితే ఎంత సంబరం అనిపిస్తుంది కదా. అయినా వీళ్ళు కూడా ఆజ్ఞలు పెట్టుకోవాలి. ఎవరి సామాన్ల మీద వాళ్ళకు సోయి లేకుంటే ఎట్లా కదా. వీళ్ళది ఇట్లున్నదా. ఇక ఇప్పుడు సూర్యాపేట జిల్లా గోదాంపారి 8 మంది సోపతిగాళ్ళు జమై రాయనిగూడెంలో బ్యాంకును మోసం చేసిరు. బ్యాంకులకు డూప్లికేట్ బంగారం వంట కట్టి 53 లక్షలు బాకీ తీసుకున్నారట. ఇక చెప్పురి కథ. అయ్యో మరి బ్యాంకులకు గాయత తెలియదా. ఒక్కొక్క పేపర్ 1కి 2 సార్లు చూస్తారు. మరి బంగారానికి అట్లా చూడకుండా గట్లెట్లు ఇచ్చిరని అనిపించచ్చు. అయితే ఆ కేడిగాళ్ళు డూప్లికేట్ బంగారాన్ని ఒరిజినల్ బంగారం లెక్క తయారు చేసి దాని మీద హాల్ మార్క్ ముద్దలు కొట్టి బ్యాంకులు వేసి పైసలు తీసుకున్నారు. అటెనక బ్యాంకులకు తెలిసి తలకాయ పట్టుకున్నారు. అగో గట్ల 30 దొంగలు.